ఏపీ పేపర్ మిల్లు ప్రతి ఏటా 100 కోట్ల లాభాలు ఆర్జిస్తున్నా మిల్లులో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం వేతనాలు పెంచకుండా నిరంకుశంగా వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మండిపడ్డారు. స్థానిక కృష్ణసాయి కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిల్లులో ఈడీ స్థాయి నుంచి ఆఫీసర్ల వరకు లక్షల జీతాలు పెంచుకుంటున్నారని, కానీ కార్మికులకు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 18వ తేదీ వరకు యాజమాన్యానికి గడువు ఇచ్చామని, అయితే ప్రభుత్వం సానుకూల దృక్పథంతో చర్చలు సాగిస్తుండటం వల్ల ఖచ్చితంగా కార్మికులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ నెల 21 వరకు తమ ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు న్యాయం చేయడానికి ఎంతవరకైనా వెళ్లటానికి తాము సిద్ధంగా ఉన్నామని, రాజకీయాలు పార్టీలకు అతీతంగా తమ ఉద్యమం కొనసాగుతుందని రాజా స్పష్టం చేశారు. సమావేశంలో ఆయన 2014 నుంచి ఇప్పటి వరకు మిల్లు లాభాలు, ఆస్తుల పెరుగుదల, జీతాల లెక్కలను అంకెలతో సహా వివరించారు. వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గురించి మనస్ఫూర్తిగా ఇవాళ ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ రాజకీయ రంగు పొలవకుండానే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారుల తాలూకా బాధ్యత, ప్రభుత్వం తాలూకా బాధ్యత ఇది. మనం తయారు చేసిన చట్టాలని ఒక పక్కన మన కళ్ళెదురుగుండానే ఈ స్థాయిలో వాటిని పూర్తిగా విస్మరించే కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు యాజమాన్యాన్ని లొంగదీయాల్సిన పని, బాధ్యత మన మీద ఉంది. కార్మికులకు న్యాయం జరిగేటట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మొన్నటి రోజు 14వ తేదీ నాటికి క్లియర్ చేస్తారేమో, ఇష్యూని సార్ట్అవుట్ చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసాం. బట్ మళ్ళీ తిరిగి మీరు విజయవాడలో మీటింగ్ పెడతామని చెప్పి చెప్పడం, మరి ఆ కారణంగా మళ్ళీ ఆ 14వ తేదీలోపు చెయ్యకపోతే కనుక ఖచ్చితంగా దీన్ని ఉద్యమిస్తామని చెప్పినటువంటి మాటని కాస్త మళ్ళీ సమయం తీసుకోవాలి. ప్రభుత్వం సానుకూలంగా సంప్రదింపులు చేస్తూ ఉన్నప్పుడు మనం కంగారు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆగాం. మొన్న మధ్యకాలంలో జరిగినటువంటి సమావేశంలో కూడా మరొకసారి మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేసి 21వ తేదీ నాటికి మరో సమావేశాన్ని పెడతామని చెప్పిన కారణంగా మరొకసారి సానుకూలమైన ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, ఎండ్ వస్తుంది, కార్మికులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ మరొకసారి ఈ యొక్క యాజిటేషన్నో లేకపోతే ఇంకోటో అది ఇంకా కాస్త పోస్ట్పోన్ చేసుకుంటా ఉన్నాం. బట్ 14th నుంచి కూడా ఇక్కడే పేపర్ మిల్ గేట్ ఎదురుగుండానే మన టీకే విశ్వేశ్వరరెడ్డి గారి కళ్యాణ మండపం, కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఇక్కడే డే అండ్ నైట్ ఇక్కడే ఉంటా ఉన్నాం. గవర్నమెంటు, మేనేజ్మెంటు కలిసి ఓ నిర్ణయానికి వచ్చి కార్మికులకి మంచి చేస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నాం. అది కానటువంటి పక్షంలో ఖచ్చితంగా దీని మీద ఎంతవరకు అయినా కూడా వెళ్తాం. అందులో ఎక్కడా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే ఉండదు. ఇవన్నీ కూడా, ఈ ఫిగర్స్ అన్నీ కూడా ఏవో ఫ్రేమ్ చేసినటువంటి కాదు. ఇవన్నీ కూడా వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్లలోంచి, ఏజీఎంల్లోంచి తీసి పొందుపరిచి వాటిని చూపిస్తూ ఉన్నటువంటి రిపోర్ట్సే. ఇవన్నీ కూడా మీరు గమనిస్తే అబ్నార్మల్గా ప్రాఫిట్స్ పెరిగినాయి, ఆస్తులు పెరిగినాయి, సర్ప్లస్ ఫండ్స్ పెరిగినాయి. ఇవన్నీ కూడా పెరిగినా కూడా జీతాలు పెంచకపోవడం అనేటువంటిది మాత్రం ఇది అమానుషం. ఇది ఏమాత్రం కూడా సహించదగినటువంటిది కాదు. ఇది తక్షణమే దీని మీద మాత్రం వచ్చే 21వ తేదీ లోపు ఏమాత్రం దీని మీద నిర్ణయం తీసుకోకపోయినా 22 నుంచి ఖచ్చితంగా దీన్ని మరింత ఉధృతం చేసేటటువంటి కార్యక్రమం మాత్రం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.